మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రి స్పెషల్ డే 3 అండి. డే 3లోని అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కొబ్బరన్నం అండి. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ రైస్ తీసుకోవాలండి. తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ కొబ్బరి పాలండి. కొబ్బరికాయ నుంచి తీసిన పాలు, కొబ్బరి పాలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఆ వేగిన తర్వాత నేను మిక్స్ చేశానండి శనగపప్పు, మినపప్పు పోపులన్నీ. మీరైతే హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. మీకు ఇష్టమైతే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా వేపాలండి, బాగా ఫ్రై చేయాలి. చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా మనం యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనకి కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలండి. చూడండి కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోని పచ్చి కొబ్బరి అండి, తురిమిన పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ముందుగా మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పాలతో రైస్, అది ఓపెన్ చేసి చూడండి బాగా ఉడికిపోయింది కదా. రైస్ పొడి పొడి ఆడుతుంది. ఇంకా ఈ మిక్చర్ అంతండి కూడా మనం పోపులో వేసుకొని బాగా పోపు కలిసినంత వరకు మనం బాగా ఫ్రై చేయాలండి. చూడండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఉన్న రైస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మీకు సాల్ట్ కావాలంటే రైస్లోనే మీరు వేసుకొని కుక్ చేసుకోవచ్చండి. లేదంటే మీరు ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనం సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చూసుకోవచ్చు. రైస్ ఉడుకుతున్నప్పుడే వేసారనుకోండి బాగా రైస్కి పడుతుంది. చూడండి మనకు కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది కదండి. చాలా ఈజీగా చేసుకునే టెంపుల్ స్టైల్ కొబ్బరి అన్నం అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.